బీసీ ముఖ్యమంత్రి కోసం ఫస్ట్ రిజైన్ చేసిన మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వారి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టైగర్ ఆర్ కృష్ణన్నకి, అలాగే మిగతా మీడియా మిత్రులకి అందరికీ కూడా, చూస్తున్న విద్యార్థి మిత్రులందరికీ కూడా జై భీమ్, జై పులే, జై పెరియార్. ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాను, నేను ఆర్ట్స్ కాలేజీలో మనం తెలంగాణ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ఇదే ఆర్ట్స్ కాలేజీలో టెంట్ వేస్తే టెంట్ గుంజుకపోతే, విద్యార్థులకు పోలీసులు గుంజుకపోతే, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టెంట్ తెచ్చినాం. ఎస్, తెలంగాణ ఉద్యమంలో టెంట్ తెచ్చినాం. నా బీసీ ఉద్యమం కోసం టెంట్ తేలేమా? తెస్తాం. ఎవరైనా జాగిరి కాదంటున్నా నేను సందర్భంగా. మీరు ఎట్లా టెంట్ గుంజుకపోతారంటున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న ఉద్యమంలో టెంట్ గుంజుకపోతారు పోలీసులు. మీకేం అధికారం ఉంది? తెలంగాణ తెచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ మన ప్రజలు, మన విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే టెంట్ గుంజుకపోయే అధికారం మీకు ఎక్కడిది? ఎండలో పిల్లలు రావాలా? ఇది ధర్మదీక్ష. తినక టిఫిన్ చేయక ఉంటారు. రేపు వీళ్ళకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? ఏం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ బాధ్యత వహిస్తాడా? లేదా వైస్ ఛాన్సలర్ బాధ్యత వహిస్తాడా? లేకపోతే మీ డీసీపీ బాధ్యత వహిస్తాడా? ఏసీపీ బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారు? తెలంగాణ ఉద్యమంలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా అన్ని రోజులు ఉద్యమం చేసినాం. ఎందుకు చేయం? ఖచ్చితంగా చేస్తాం. 56% ఉన్న బీసీలకి ఇప్పటి వరకు చట్టసభలో కాదు, లోకల్ బాడీలోనే ప్రాతినిధ్యం లేదు. పార్లమెంట్ అసెంబ్లీలో అసలు లేదు. 19 మంది బీసీలు ఉంటారు, 43 మంది రెడ్లు ఉంటారా తెలంగాణ అసెంబ్లీలో? ఇది న్యాయమా? తెలంగాణ అసెంబ్లీలో 4% ఉన్న రెడ్లు 43 మంది ఉంటే 56% ఉన్న బీసీలు 19 మంది ఉంటారా? సిగ్గు చేటు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. నీకు సిగ్గు శరం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రి చేయి. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీసీ మీకు బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజీనామా చేసి, నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చేసి, అక్కడ ఆయన ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా. నేను చేసిన రాజీనామా బీసీ ముఖ్యమంత్రి కోసం. నా 12 సంవత్సరాల సర్వీసులో లక్షలాది ఉద్యోగాలు రాజీనామా చేసిన దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే నువ్వు చేయ రాజీనామా. నువ్వు చేయంటున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ మాటలు మాట్లాడుతావు. 42% చట్టం రాలేదంటావు కదా. చట్టంతో ఏం పని? ఎంపీలలో చట్టంతో 42% ఎందుకేలే నువ్వు? ఎమ్మెల్యేలో ఎందుకేలే నువ్వు? కార్పొరేషన్ చైర్మన్ ఎందుకేలే? బడ్జెట్ ఎందుకేలే నువ్వు? కనీసం చివరికి అడ్వకేట్ జనరల్ ఎందుకేలే? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకేలే? లా సెక్రటరీ కూడా ఎందుకేలే? నీ రెడ్లకే ఎందుకు ఇచ్చుకున్నావు? అదే నేను బీసీ మీద ప్రేమ ఉన్నది నీకు. 72% పదవులన్నీ రెడ్లకి ఇచ్చుకుంటావు. 4% ఉన్న వాళ్ళకి. మా 56% ఉన్న బీసీలకు 5% పదులా? 5% పదులా? సిగ్గు చేటు. నువ్వు బీసీలకు మేము ఇంత చేస్తాను అంత చేస్తా అని చెప్పుకోవడం సిగ్గు చేటు అంటున్నా. ఇవాళ బీసీ ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా. మీరు బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకు ఎందుకు మీరు వాటా ఇవ్వట్లేకపోతున్నారు? ఎందుకు మీరు 42% వాటా కాదు, మీరు పార్లమెంట్లో చట్టసభలో వాటా ఇవ్వాలి. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు, మీరు బీసీ ప్రధానమంత్రిగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బీసీలకు 50% వాటా మీరు చట్టసభలో ఇవ్వాలి, లోకల్ బాడీలో ఇవ్వాలి, బడ్జెట్లో ఇవ్వాలి, సంక్షేమ రంగంలో ఇవ్వాలి. మరి బీజేపీకి ఏం చిత్తశుద్ధి ఉంది? బీజేపీ ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేస్తాన బీజేఎల్పీ లీడర్గా కూడా, ఎల్పీ లీడర్గా మా బీసీలు పనికిరారా? పాయల్ శంకర్ పనికిరాడా చెప్పండి? రాజాసింగ్ పనికిరాడా చెప్పండి? అద్భుతంగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో ఇలా పాయల్ శంకర్ గారు. ఏం బీసీలో ఒక ప్రతిపక్ష నాయకుడు పనికిరాడా? ఏం చిత్తశుద్ధి ఉంది బీజేపీకి? బీఆర్ఎస్కి ఏం చిత్తశుద్ధి ఉంది బీసీల పట్ల? ఏం చిత్తశుద్ధి ఉంది? 23% తగ్గిస్తావా నువ్వు? ఎట్లా తగ్గిస్తావు? ఏ బేస్ మీద తగ్గిస్తావు? నీకు సుప్రీంకోర్టులో 50% సీలింగ్ పెట్టే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిది అంటున్నా. నేను ఒక లా ప్రొఫెసర్ అడుగుతున్నా, సుప్రీంకోర్టుకు ఎక్కడిది? ఇవాళ ఏ రాజ్యాంగంలో లేని 50% సీలింగ్ మీకెక్కడిది? మీరు పెట్టే అధికారం మీకెక్కడిది అంటున్నా సుప్రీంకోర్టుకు? పార్లమెంటు సుప్రీమా లేకపోతే సుప్రీంకోర్టు సుప్రీమా? రాజ్యాంగం సుప్రీమా లేదా సుప్రీంకోర్టు సుప్రీమా? ఏ సుప్రీం? రాజ్యాంగమే సుప్రీం అని మా జస్టిస్ గవాయ్ గారు చెప్పారు. రాజ్యాంగమే సుప్రీం అని.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పారు, మా రాజ్యాంగంలో సుప్రీం అయినప్పుడు రాజ్యాంగంలో లేని 50% సీలింగ్ పెట్టే అధికారం మీకు ఎక్కడికి సుప్రీం కోర్టు అంటున్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టును కూడా చలో సుప్రీం కోర్టును నినాదం ఇస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా అగ్రవర్ణాలు అగ్రహారంగా మారిన సుప్రీం కోర్టు బహుజనుల పట్ల తీర్పులు కరెక్ట్ గా ఇవ్వట్లేదు అంటున్న ఈ సందర్భంగా హైకోర్టులో సుప్రీం కోర్టులో మీరు న్యాయాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారా లేకపోతే టెక్నికల్ అంశాలకే పరిమితం అవుతారా అంటున్న ఈ సందర్భంగా మమ్మల్ని జైలు పెడతా పెట్టండి, మాకు ఎంత లేదు. బీసీల కోసం నా ప్రొఫెసర్ 10 వదులుకున్నా వాళ్ళ కోసం జైలు పడడానికి సిద్ధంగా ఉన్నాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 42% వాటే కాదు నేనంటున్న ఈ సందర్భంగా వాళ్ళకి 50% బీసీలకు వాటా రావాలి. నో 42, 50% మీకు రావాల్సిందే, 50% రావాల్సిందే. అన్ని మేమెంతో మాకంతా 60% ఉన్నది. అట్లీస్ట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రకారంగా మేమెంతో మాకంతా రావాలి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అగ్రవర్ణ పేదలు ఎంతమంది ఉన్నారని మీరు 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఎంతమంది ఉన్నారు? ఏ కమిషన్ ఇచ్చారు? మీరు 5% కూడా లేని అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. అగ్రవర్ణ పేదలు వాళ్ళు ఇక్కడైతే 7% జనాభా ఉంది. వాళ్ళు ఇవాళ అగ్రవర్ణ పేదలు 5% కూడా పేదలు లేవు. మరి 10% రిజర్వేషన్ మీరు అమలు చేస్తున్నప్పుడు మేము 56% ఉన్నప్పుడు మాకు 50% చేయడం న్యాయమా అన్యాయమా? మరి ఈ న్యాయమైన వాటా కోసం ఖచ్చితంగా న్యాయబద్ధమైన పోరాటం బీసీల పక్షాన్ని నిలబడి కొట్లాడతాం. ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం. ఎట్లయితే తెలంగాణ సాధనలో నా వంతు పాత్ర పోషించామో బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలకు సామాజిక న్యాయం జరిగే వరకు రాజకీయ న్యాయం జరిగే వరకు ఆర్థిక న్యాయం జరిగే వరకు వాళ్ళ వెంట ఉంటామని చెప్పేసి వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తాం. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే మద్దతు ఇచ్చాడో, మాన్యశ్రీ కాళీశ్వరం ఎట్లయితే మండల కమిషన్ అమలు కోసం కొట్లాడాడో ఈనాడు మేము కూడా కొట్లాడతాం. ఆర్పీఐ పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నారు. ఆర్పీఐ బీసీల పక్షాన అండగా ఉంటుంది. రేపు బీసీ ముఖ్యమంత్రి కోసం బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో అన్నతో కలిసి ధర్నా చేస్తాను. ఇప్పుడే చెప్తున్నాను, ఢిల్లీలో మీకోసం ఢిల్లీలో అన్నతో కలిసి ధర్నా చేస్తా. చలో ఢిల్లీ గల్లీ నుండి ఈ ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకుపోదాం. ఖచ్చితంగా మన హక్కులను సాధిస్తాం, రాజ్యాంగబద్ధమైన హక్కులను సాధిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ ధర్మ విద్యార్థి నాయకులకు పేరు పేరున జై భీములు, జై పులే, జై పెరియార్ ఉద్యమాన్ని తెలియజేస్తాం.